அவர் இங்கே இல்லை, தாம் சொன்னபடியே உயிர்த்தெழுந்தார். கர்த்தரை வைத்த இடத்தை வந்து பாருங்கள். ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొనిన స్థలము చూచి. கண்களை மூடி நாம் ஜெபிக்கலாம். అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. அன்பின் பிதாவே, இந்த வேளையில நன்றியோடு நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம். ప్రేమగల తండ్రి, ఈ యొక్క సమయంలోనైనా మీకు ప్రేమతో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ இந்த நன்னாளை உம்முடைய உயிர்த்தெழுதலின் திருநாளாய் கொண்டாட எங்களுக்கு நீர் கொடுத்த ஜீவன் బలన్ సుగత్రకాయ స్తోత్రం. నాయనా, ఈ యొక్క మంచి రోజును ప్రభా మీ యొక్క పునరుత్థాన దినముగా జరుపుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి బలమును బట్టి నీకు వందనాలు. எங்களுக்கு உம்முடைய நாமத்தை மகிமைப்படுத்த இந்த ஓய்வு நாளிலே ఆలయத்துக்கு கடந்து வர நீர் உதவி செய்ததற்காக స్తోత్రం. మీ యొక్క నామమును మహిమపరచడానికి ఆలయానికి మమ్మల్ని తీసుకొని వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తువిன் నామத்தில் கேட்கிறோம் நல்ல பிதாவே. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. அதிகமாய் சந்தோஷப்படுகிறேன். నేను చాలా సంతోషపడుతున్నాను. முதலாவது ஈஸ்டர் பண்டிகையினுடைய வாழ்த்துதலை திருச்சபையின் சார்பாக உங்கள் அனைவருக்கும் சொல்லிக்கொள்ள நான் கடமைப்பட்டிருக்கிறேன். మొదటగా ఈస్టర్ శుభాకాంక్షలు సంఘం తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. இனி வரும் வாரத்திலிருந்து ஒரு மணி நேரம் வைத்துக் கொண்டால் எல்லாரும் வருவார்கள் என்று நினைக்கிறேன். నేను అనుకుంటున్నాను వచ్చే వారం నుండి ఆరాధన ఒక గంట సేపు అంటే అందరూ వస్తారని అనుకుంటున్నాను. என்றால் பெரிய கூட்டம் இன்றைக்கு தான் இருக்கிறது. ఈ రోజే చూస్తున్నాము ఒక పెద్ద గుంపును. 2.5 மணி நேரம் இங்கு உட்கார்ந்திருப்பது కష్టమా இருக்கிறது என்று நினைக்கிறேன். 2.5 గంటల సేపు ఇక్కడ కూర్చోవడం చాలా కష్టమని నేను అనుకుంటూ ఉన్నాను. நான் நாட்களிலே யோசித்து பார்த்தேன். రాబో దినాల్లో ఒకసారి ఆలోచిద్దాం దాని గురించి. யூத பாரம்பரியத்தின்படி ఆ యొక్క యూద ఆ యొక్క వంశ పారంపరంగా మనం చూసినట్లయితే 7 நாட்கள் அவர்களுக்கு விசேஷமான பண்டிகை நாட்கள். వారికి 7 రోజులు విశేషమైనటువంటి పండుగ దినము. அதிலே உயிர்த்தெழுந்த திருநாளும் உண்டு. అందులో ఒకటి ఆయన పునరుత్థానుడుగా లేచినటువంటి ఒక దినము కూడా ఉన్నది. ஆனால் ஆண்டவர் உயிர்த்தெழுந்தார், அவரே மேசியா என்று அவர்கள் ஒப்புக்கொள்வதில்லை. అయితే యేసు ప్రభుల వారు పునరుత్థానుడై లేచాడు, ఆయనే మెస్సయ్య అని వాళ్ళు అంగీకరించారు. ஆனால் இந்த பண்டிகையை அவர்கள் விசேஷமாய் கொண்டாடுவார். అయినా కూడా ఈ యొక్క పండుగను వారు చాలా విశేషంగా వారు కొనియాడతారు. ஏனென்றால் கர்த்தரை நம்புகிற ஒரு கூட்டமும் அவர் மத்தியிலே உண்டு. ఎందుకంటే దేవుణ్ణి నమ్మేటువంటి ఒక గుంపు కూడా ఆ యొక్క గుంపులో ఉన్నది. ஏன் இதை நாம் உயிர்த்தெழுந்த திருநாள் என்று சொல்கிறோம்? ఎందుకు ఇది పునరుత్థానటువంటి ఒక దినముగా మనం చెప్తూ ఉన్నాం? ஒரே ஒரு காரியம், ఒకే ఒక కార్యము. அவர் இந்த உலகத்திற்கு பாவத்தை மன்னிக்கவும் பாவத்திலிருந்து விடுதலை தரவும் இந்த உலகத்திற்கு கடந்து வந்தார். ఆయన ఈ యొక్క లోకంలో పాపం నుండి మనల్ని మన్నించడానికి, అందులో నుండి విడిపించడానికి ప్రభుల వారి యొక్క లోకానికి వచ్చారు. அதற்கு முன்பாக அவர் தன்னை பலியாக ஒப்புக் கொடுக்க வேண்டும் என்பது ஒரு நீதியாய் இருக்கிறது. అంతకు ముందు ఆయన పాపం కోసము బలి అవ్వాలని అక్కడ లేఖనముల ద్వారా రాయబడి ఉన్నది. ஏனென்றால் ఎందుకంటే பாவத்தின் சம்பளம் மரணம், పాపం యొక్క జీతము మరణము. ஆனால் அவருடைய கிருபை வரமும் అయితే ఆయన కృప వరము கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினால் உண்டான கிருபை என்று అది சொல்லப்பட்டிருக்கிறது. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడినటువంటి కృపా వరము. அந்த கிருபை தான் உயிர்த்தெழ வேண்டும் என்பதை நாம் பார்க்கிறோம். ఆ యొక్క కృప ద్వారానే ఆ యొక్క పునరుత్థాన దినముగా మనం చూస్తున్నాం. அவர் மரிக்க வேண்டும், ఆయన మరణించాలి, அடக்கம் பண்ணப்பட வேண்டும், ఆయన పాతి పెట్టబడాలి, அவர் உயிர்த்தெழ வேண்டும் என்று ఆయన సజీవుడుగా పునరుత్థానం చేయాలి. தெளிவாய் சொல்லப்பட்ட ஒரு ரகசியம். ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి ఒక కార్యము. ஆகவே தான் வாசிக்கிறோம். అందుకే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము. 7ஆம் வசனத்தை வாசிக்கலாம். 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుతున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పినది. ஏனென்றால் அங்கே சீஷர்கள் வந்து பார்க்கும் பொழுது ஆண்டவருடைய சரீரம் அங்கே இல்லை. ఎందుకంటే అక్కడ యేసు ప్రభువు శిష్యులు అక్కడ చూసినప్పుడు అక్కడ ఆయన యొక్క శరీరం లేదు. முதலாவது மரியாளுடைய மற்றவர்களும் அங்கே வந்து பார்க்கிறார்கள், அப்பொழுதும் ஆண்டவருடைய சரீரம் அங்கே இல்லை. మొదటగా మరియను ఆమెతో పాటు ఒక సహోదరి అక్కడ వచ్చి అక్కడ ఆ యొక్క శరీరాన్ని చూస్తున్నారు, అక్కడ లేదు. ஆனால் இங்கே ஒரு காரியம் சொல்லப்படுகிறது. అయితే ఇప్పుడు ఒక కార్యం அவர் చెప్పబడినది. மரித்தோரிலிருந்து எழுந்தார். ఆయన మృతులలో నుండి లేపబడెను. இதுதான் இன்றைக்கு உயிர்த்தெழுதல் என்று சொல்லி நாம்
கொண்டாடி கொண்டிருக்கிறோம். అందుకొరకే ఈనాడు మనము పునరుత్థాన దినముగా మనం జరుపుకుంటున్నాం. ஏனென்றால் பாவத்திலிருந்து விடுதலை பெற வேண்டுமானால் ఎందుకంటే మనము పాపంలో నుండి విడుదలవ్వాలంటే ரத்தம் சிந்தப்பட வேண்டும். రక్తము చిందింపబడాలి. இன்றைக்கு பலர் பலவிதமாய் அதை அனுசரித்துக் கொண்டிருக்கிறார்கள். ఈనాడు అనేకులు అనేక రకాలుగా జరుపుకుంటూ ఉన్నారు. ரத்தம் சிந்தப்பட வேண்டுமானால் ఆ యొక్క రక్తము చిందింపబడాలంటే ஏதாவது ஒரு பலி கொடுக்கப்பட வேண்டும். ఏదైనా ఒక బలి ఇవ్వాలి. அந்த நாட்களிலே ఆ యొక్క దినాల్లో அவர்கள் திராணிக்கு ஏற்ப பலிகளை கொடுத்துக் கொண்டிருந்தார்கள். వారి శక్తి సామర్థ్యాల కొలిది వారు బలి ఇచ్చేవారు. ஆனால் அது தொடர்ந்து கொண்டே இருந்தது. ఆ విధంగా అది అలా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. எருசலேமிலே வந்து இந்த பண்டிகையை கொண்டாடும் போது యెరూషలేములో వచ్చి వారి యొక్క పండుగను జరుపుకునేటప్పుడు அங்கே 20,000 பேர் தான் தங்க முடியும். ఆ యొక్క యెరూషలేములో 20,000 మంది మాత్రమే అక్కడ నివాసం చేయగలరు. ஆனால் அவர்கள் ஆடுகளோடும் மற்ற காரியங்களோடும் அங்கே பலிக்காக வருவார்களானால் వాళ్ళు ఆ యొక్క బలి ఇవ్వడానికి ఆ యొక్క మేకను పశువును తీసుకుని వచ్చినట్లయితే அங்கே பலி கொடுப்பதற்கு 20,000 பேர் மாத்திரமே முடியும் என்பதை பார்க்கிறோம். అక్కడ 20,000 మంది మాత్రమే బలి ఇవ్వడానికి స్థలం ఉన్నది. ஆகவே தான் நாசரேத் என்று சொல்லப்படுகிற அந்த இடம் அங்கே விசேஷமான இடமாக மாற்றப்பட்டது. అందుకనే అక్కడ నజరేతు అనేటువంటి ఒక స్థలము చాలా విశేషమైనటువంటి ఒక స్థలముగా మారింది. அங்கேதான் அந்த நாட்களிலே ஹோட்டல் தங்குவதற்கான இடம் மற்ற சத்திரங்கள் அங்கே அதிகமாய் காணப்பட்டது. అందుకొరకే అక్కడ అందరూ నివాసం చేయడానికి హోటల్ అక్కడ ఉండడానికి అన్ని వసతులు కలిగినటువంటి ఒక ఇది అక్కడ ఉన్నది. எல்லா விதமான லக்ஸுரிஸ், அதாவது உலகத்தை அனுபவிப்பதற்கு ஏற்ற ஒரு இடமா இருந்தது. ప్రపంచాన్ని అక్కడ అనుభవించడానికి గలటువంటి అన్ని సామర్థ్యాలు అక్కడ ఉన్నది. ஆகவே தான் இயேசுவானவர் நாசரேத் ஊரிலே பிறப்பார் என்று சொல்லப்பட்டது. అందుకే యేసు ప్రభుల వారు ఆ నజరేతు గ్రామంలో పుడతారని మనం చూస్తూ ఉన్నాం. ஏனென்றால் உலக பாவம் நிறைந்த ஒரு இடமாய் நாசரேத் காணப்பட்டது. உலகத்திலே பாவம் நிறைந்த ஒரு இடமாய் நாசரேத் பட்டணம் காணப்பட்டது. లోకంలోనే అతి భయంకరమైనటువంటి పాపము ఆ నజరేతు పట్టణంలోనే ఉన్నది. அதிலிருந்து வெளியேற பெற்ற நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அங்கே மரித்து அடக்கம் பண்ணப்பட்டார் என்று பார்க்கிறோம். అందులో నుండే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు అక్కడ జన్మించి అక్కడ మరణించారని మనం చూస్తూ ఉన్నాం. அந்த மரணத்தின் மூலமாய் இன்றைக்கு உயிர்த்தெழுதல் உண்டு. ఆ యొక్క మరణము ద్వారానే ఈనాడు పునరుత్థాన దినం ఏర్పడింది. ஆகவே కాబట్టి நம்முடைய வாழ்க்கையில சிந்தித்துக் கொள்வோம். మన యొక్క జీవితంలో మనం ఒకసారి ఆలోచించి చూద్దాం. இன்னும் கூட ஆண்கள் பக்கம் கொஞ்சம் முன்னால் வருவீர்களானால் பின்னால் இருக்கிறவர்களுக்கு இடம் இருக்கும். పురుషుల పక్క కూడా అందరూ కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే వెనకాల వచ్చేవాళ్ళు కూర్చోవడానికి అవుతుంది. நிறைய பேர் ஸ்வீங்க சாப்பிட்டு உட்காந்துருக்காங்க. అందరూ బబుల్ గమ్ తినేసి ఏమైనా కూర్చోన్నారా? பின்னால் ஒட்டிக்கிச்சுன்னா எந்திரிக்க முடியாது. ఎందుకంటే కింద అతుక్కొనిందంటే ఎవరు ముందుకు రాలేరు. மற்றவர்களுக்கு இடம் கொடுக்கும். మనము వచ్చే వారికి మనం స్థలం ఇవ్వాలి. ஆகவே ஆண்டவர் அந்த நாசரேத் என்று சொல்லப்படுகிற அந்த பட்டணத்திலே, కాబట్టి ప్రభువుల వారు నజరేతు అనేటువంటి ఒక పట్టణంలో, பாவம் நிறைந்த அந்த பட்டணத்திலே, పాపము నింపబడినటువంటి ఆ యొక్క పట్టణంలో அவர் பிறந்து வளர்ந்து அங்கே 33 ஆண்டுகள் அந்த இடத்துல இருந்து ஊழியம் செய்யக்கூடிய கடைசி 3 ஆண்டுகள் அவர் ஊழியம் செய்யக்கூடியவராய் காணப்பட்டார். ఆయన అక్కడ జన్మించి అక్కడే పెరిగి అక్కడ 33.5 సంవత్సరాలు అక్కడ జీవించి చివరిగా ఆయన 3.5 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశారు. இன்னைக்கு நாம் சொல்லுகிறோம், ఈనాడు మనం చెప్తూ ఉన్నాం, ஐயா பாவம் நிறைந்த உலகத்தில் நாம் இருக்கிறோம், అయ్యా పాపం కలిగినటువంటి ఈ లోకంలో మనం எப்படி அதிலிருந்து விடுதலை பெற்று தனிமையாய் வாழ முடியும்? ఏ విధంగా మనం అందులో నుండి పాపం నుండి బయటికి వచ్చి మనం జీవించగలము? நம்முடைய ஆண்டவர் நீதிமானாய் கடைசி வரைக்கும் வாழ்ந்து காண்பித்தார். మన యొక్క ప్రభువుల వారు చివరి వరకు నీతిమంతుడుగా జీవించాడు. இன்னைக்கு உங்களுடைய வாழ்க்கையிலும் அதை சிந்தித்து பாருங்கள். ఈనాడు మీ యొక్క జీవితంలో కూడా దాన్ని ఆలోచించి చూడండి. இவ்வளவோ பாடுகளின் மத்தியிலே அவர் கடந்து போய், ఎన్నో శ్రమల మధ్య గడిచి వెళ్ళి, அவருக்கு அடிக்கப்பட்ட அடிகளின் கொடுமை, அவர் பலவிதமான சாட்டைகள் மூலமாய் அடிக்கப்பட்டார். ఆయనలో అనేక రకాలైనటువంటి దెబ్బలు ఆయన కొరడాలతో ఆయన కొట్టారు. ஏனென்றால் ரோம சாம்ராஜ்யத்தில் உள்ள போர் வீரர்கள், ఎందుకంటే ఆయన రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు இப்படி சிக்ஷை கொடுப்பதிலே உலகத்திலே பேர் பெற்றவர்கள். ఒక మనిషికి శిక్ష విధించడంలో వాళ్ళు చాలా పేరు పోయిన వారు. இன்னைக்கு ஈஸியாக சொல்லி விடுகிறோம், ఈనాడు మనం చాలా చక్కగా మనం చెప్పేస్తాం, மனுஷனுக்கு 39 அடிகள் தான் கொடுக்கப்பட வேண்டும். ఒక వ్యక్తికి 39 దెబ్బలే మనం ఇవ్వాలి అని. ஏனென்றால் 40வது அடி இருக்குமானால் ఎందుకంటే ఆయన 40వ దెబ్బ ఉన్నట్లయితే அவன் அதோடு மறித்து விட வேண்டும். ఆయన చనిపోవాలి. ஆகவே அதற்கு 39 அடிகள் தான் கொடுப்பார்கள். కాబట్టి ఆయన 39 దెబ్బలే ఇస్తారు. ஆனால் அதற்கு விதவிதமான
அவர்கள் அந்த இன்ஸ்ட்ருமெண்ட் அதாவது சாட்டைகளை பயன்படுத்துவார்கள். వాళ్ళకు వ్యక్తిని కొట్టడానికి అనేక రకాలైనటువంటి కొరడాలు వాళ్ళు ఉపయోగించేవారు. தானியேல் 12ஆம் அதிகாரம் దానియేలు 12వ అధ్యాయము 2ஆம் வசனம். 2వ వాక్యము. தானியேல் 12:2. దానియేలు 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నింద పాలకుటకును, నిత్యముగా మేలులగుటకును మేలుకొందురు. இங்கே 2 விதமான காரியங்கள் சொல்லப்பட்டிருக்கின்றது. ఇక్కడ 2 రకాల కార్యాలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. பூமியின் தூணிலே நித்திரை பண்ணியுள்ளாகிய அநேகரில் சிலர் நித்திய ஜீவனுக்கும் சிலர் நித்திய நிந்திக்கும் இகழ்ச்சிக்கும் விழித்து எழுந்திருப்பார்கள். మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలకుటకును నిత్యముగా ఏగులకుటకును మేలుకొందురు. இன்னைக்கு நம்முடைய வாழ்க்கையில மிக தெளிவாய் சொல்லப்பட்டிருக்கின்றது. ఈనాడు మన యొక్క జీవితంలో చాలా చక్కగా మనకు చెప్పబడి ఉంది. 2 విధமான வாழ்க்கை. 2 రకాలైనటువంటి ఒక జీవితం. அநேகரில் சிலர் நித்திய ஜீவனுக்கும், అనేకులు అంటే అందులో కొందరు నిత్య జీవమునకును. எப்படி நாம் அந்த நித்திய ஜீவனை அடைய முடியும்? ఏ విధముగా ఆ యొక్క నిత్య జీవమును మనం పొందుకోగలము? சமரியா ஸ்திரீயினிடத்திலே ஆண்டவர் அழகாய் சொல்கிறார். ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గర దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. தாகத்திற்கு அவள் தண்ணீர் எடுக்க அந்த கிணற்றண்டையில வரும்போது, ఆ యొక్క దాహమునకు ఆ యొక్క నీళ్లు తోడుకోవడానికి ఆ యొక్క బావి దగ్గరికి వచ్చినప్పుడు அவளிடத்திலே தண்ணீர் கேட்கிறார். ఆమె దగ్గర నీళ్లు అడుగుతున్నారు. அவள் சொல்கிறாள், ఆమె చెప్తూ ఉన్నది, சமாரிய ஸ்திரீ இடத்தில் யூதர்கள் தண்ணீர் வாங்கி குடிப்பதில்லையே. సమరయ స్త్రీ దగ్గర యూదులు నీళ్లు అడిగి తాగరు కదా. அப்பொழுது அவர் சொல்கிறார், అప్పుడు అతను చెప్తున్నాడు, நான் கொடுக்கும் தண்ணீரை நீ குடிப்பாயானால் నేను ఇచ్చే నీళ్లను నువ్వు త్రాగినట్లయితే அதற்கு தாகமே கிடையாது, నీకు దాహమే ఉండదు అని. அப்பொழுது அவள் விரைவாய் கேட்கிறாள், அதை எனக்கு தாரும் என்று சொல்லி. అప్పుడు ఆమె చెప్తున్నది, ఆ యొక్క నీళ్లు నాకు ఇవ్వము అని. அப்பொழுது மாத்திரமே ஆண்டவர் அவளை குறித்து சொல்ல ஆரம்பிக்கிறார். అప్పుడు మాత్రమే ప్రభువుల వారు ఆమె గురించి చెప్పడం அப்பொழுது ప్రారంభిస్తున్నారు. அவள் ஊருக்கு போய் சொல்லுகிற ஒரு காரியத்தை பார்க்கிறோம். అప్పుడు ఆమె ఆ యొక్క ఊరికి వెళ్ళి చెప్పేటువంటి ఒక కార్యం என்னை చూస్తున్నాం. குறித்து எல்லாம் சொன்னார். ఆయన నా గురించి మొత్తం చెప్పాడు. ஆகவே நீங்கள் வந்து பாருங்கள், మీరు వచ్చి అతన్ని చూడండి, அவரே மேசியாவா என்று சொல்லி. ఆయనే మెస్సయానా అని நீ வந்து பார்க்க முடியாது, ஊராரை அழைக்கிறார். ఆమె వచ్చి ఆయన చూడండి అని చెప్పి ఆ యొక్క పట్టణంలో వారందరినీ పిలుస్తున్నది. அந்த అனைவருக்கும் சுவிசேஷம் சொல்லப்படுகிறது. అప్పుడు ఉన్నటువంటి అనేకులకు ఆ యొక్క సువార్త చెప్పబడి ఉన్నది. வாசிக்கும் பொழுது நாம் பார்த்தோம், మనం ఇక్కడ చదివేటప్పుడు చూసినాము, நீங்கள் போய் మీరు వెళ్ళి ஆண்டவர் உயிர் தெழுந்தார் என்பதை மற்றவர்களுக்கு சொல்லுங்கள். ఆయన మృతులలో నుండి లేచాడు అని ఇతరులకు వెళ్ళి చెప్పండి. அருமையான சகோதரனே சகோதரி, ప్రియమైన సహోదరుడా సహోదరి, இன்னைக்கு உயிர் தெழுந்த ஆண்டவர் உன்னுடைய மாத்திரை இருந்து கொண்டிருக்கிறாரா? ఈనాడు పునరుద్ధరణ లేచినటువంటి ప్రభువుల వారు నీ దగ్గర మాత్రమే ఉన్నారా? இல்லை என்றால் లేకపోతే அவர் மற்றவர்களுக்கு சொல்லப்பட்டுக் கொண்டிருக்கிறாரா? లేదా నీ ద్వారా ఇతరులకు ఆయన ప్రకటింపబడుతున్నాడా? நம்மை நாமே ஆராய்ந்து பார்ப்போம். మనల్ని మనం ఒకసారి పరిశీలించి நான் చూసుకోవాలి. ஆண்டவரை பற்றி மற்றவர்களுக்கு சொல்லிக் கொண்டிருக்கிறேனா? నేను దేవుని గురించి ఇతరులకు చెప్తూ ఉన్నానా? ஏனென்றால் ஆண்டவர் அதை எதிர்பார்க்கிறார். ఎందుకంటే దేవుడు మన దగ్గర అది ఎదురు చూస్తూ ఉన్నాడు. மத்தேயு 25ஆம் அதிகாரம் మత్తయి సువార్త 25వ అధ్యాయం 46, 47. 46, 47 వాక్యం చదువుకుందాం. மத்தேயு 26, 46, 47. వెండి వెలుగును ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పారు. ఆయన ఇద్దరు మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చాడు. சாரி 25, 46, 47. ரைட் 25, 25, 25, 46, 47. அந்தபடியே இவர்கள் நித்திய ஜீவனை அடையும் நீதிமான்களோ நித்திய ஜீவனை அடையும் போவார்கள் என்றார் என்று சொல்லப்பட்டிருக்கின்றது. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. நித்திய ஆக்கினி தீர்ப்பு வைக்கப்பட்டிருக்கின்றது. ఆ యొక్క నిత్య ఆజ్ఞ తీర్పు అక్కడ நித்திய ఉంచబడింది. ஜீவன் అక్కడ வைக்கப்பட்டிருக்கின்றது. నిత్య జీవము కూడా ఉంచబడింది. இப்பொழுது 45ஆம் வசனத்தை வாசிக்கலாம். ఇప్పుడు 45వ వాక్యాన్ని మనం చదువుకుందాము. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును.
ஆண்டவர் ஒரு காரியத்தை அங்கு தெளிவுபடுத்துகிறதை பார்க்கிறோம். దేవుడు అక్కడ ఒక కార్యాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. ஏனென்றால் முன்னால் வாசிக்கிறோம் మనం ముందుగా చదువుతున్నాం 43 43వ వాక్యంలో, அந்நியனாய் இருந்தே నేను పరదేశినై ఉంటిని, நீங்கள் என்னை சேர்த்துக் கொள்ளவில்லை. మీరు నన్ను చేర్చుకొనలేదు. வஸ்திரம் இல்லாதிருந்தே దిగంబరినై ఉంటిని, நீங்கள் எனக்கு வஸ்திரம் கொடுக்கவில்லை. మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. வியாதி உள்ளவனாய் இருந்தே నేను రోగినై ఉంటిని, எனக்கு வஸ்திரம் காவலில் நீக்கப்பட்டவனாய் இருந்தே నేను చెరసాలలో ఉంటిని, நீங்கள் என்னை விசாரிக்க வரவில்லை. మీరు నన్ను చూడడానికి రాలేదు. அடுத்த வசனத்திலே அவர் சொல்கிறார்கள், తర్వాత వాక్యంలో అక్కడ వాళ్ళు చెప్తున్నారు, அப்பொழுது அவர்கள் அவருக்கு பிரயத்தமாக, ஆண்டவரே உம்முடைய பசி உள்ளவராகவும் தாகமுள்ளவராகவும் அந்நியராகவும் வஸ்திரம் இல்லாதவராகவும் வியாதிப்பட்டவராகவும் காவலில் அடைக்கப்பட்டவராகவும் நாங்கள் எப்பொழுது கண்டு என்று சொல்லப்பட்டிருக்கிறது. అందుకు వారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉన్నావు, దప్పిక కొని ఇండుటైనను, పరదేశినై ఇండుటనైనను, దిగంబరినై ఇండుటనైనను, రోగినై ఇండుటనైనను, చెరసాలలో ఉండుటనైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెను. அப்பொழுது ஆண்டவர் சொல்கிறார், అప్పుడు ప్రభు చెప్తున్నారు, இந்த சிறியரில் நீங்கள் என்ன செய்றீங்களோ ఈ యొక్క చిన్నవారిలో మీరు ఏమి చేస్తున్నారు, எனக்கே செய்யுங்க. వారికి చేసినదంతా మీరు నాకు చేసినట్లు. சுத்தமாய் நாம் சொல்லுவோமானால், ఆ విధంగా మనం చెప్పినట్లయితే, நன்மை செய்ய அறிந்திருந்தும் మేలు చేయడానికి అవకాశం ఉంది, அதை செய்யாமல் போவேனானால் దాన్ని చేయకుండా ఉన్నట్లయితే நாம் என்னவாய் சொல்லப்பட்டிருக்கிறது, అక్కడ ఏమైనా చెప్పబడి ఉన్నది, சாபமாயிருக்கும் என்று சொல்லப்பட்டிருக்கிறது. అది శాపముగా ఉంటుందని చూస్తున్నాం. அதனால இன்னைக்கு தயவு செய்து కాబట్టి దయచేసి வீட்டுக்கு போய் ఇంటికి వెళ్ళి எல்லாரும் ஸ்பெஷல் செய்வீங்க. అందరూ వెళ్ళి మీ ఇంట్లో எங்கேயாவது தேடி చేస్తారు. பிடிச்சி ஒரு ஆத்மாவுக்காவது கொடுங்க. అది మీరు చేసిన దాన్ని ఎవరికైనా ఒక్కరికైనా అట్లీస్ట్ కొంచెం పెట్టండి. அவர்களால் செய்ய முடியாமல் இருக்கலாம், వారి దగ్గర ఒకవేళ చేయడానికి அல்ல அந்த కాకుండా குடும்பத்தை இந்து மார்க்கத்தை சேர்ந்தவர்களாக இருக்கலாம். ఒకవేళ ఆ యొక్క కుటుంబస్తులు ఒక హిందూ కుటుంబస్తులుగా ఉండవచ్చు. நன்மை செய்ய கற்றுக்கொள்ளுங்கள். మనము మేలు చేయడం నేర్చుకోవాలి. அது ஆண்டவருக்கு செய்ததாக கருதப்படுகிறது. అది దేవునికి చేసినట్లుగా ఇక్కడ లెక్కలో ఉంటుంది. அப்பொழுது மாத்திரமே అప్పుడు మాత్రమే நீதிமான்களோ நித்திய ஜீவனை அடையவும் போவார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. நீங்கள் நீதிமான்களாக மாற்றப்பட்டால் மட்டுமே మీరు నీతిమంతులుగా మారినట్లయితే మాత్రమే இங்கே போக முடியும், அந்த பரலோகத்திற்கு கடந்து செல்ல முடியும். అప్పుడు నువ్వు ఆ యొక్క పరలోకానికి వెళ్ళగలవు. பரிசுத்தமானும் ஏழையாகிய லாசரும் ஒரே இடத்தில் இருந்தார்கள். ఆ యొక్క పరిశుద్ధుడును ఆ యొక్క బీద అయినటువంటి ఆ యొక్క లాజరు ఒక చోట அந்த ఉన్నారు. பணக்காரன் ஒரு நாளும் அவனுக்கு சோறு போட்டதாக சொல்லப்படவில்லை. ఆ యొక్క ధనవంతుడుగా ఎప్పుడు కానీ అతనికి ఆహారం పెట్టినట్లుగా ఎక్కడా లేదు. கீழே விழுகிற துணிக்கைகளே அவன் சாப்பிட்டுக் கொண்டிருந்தான். అక్కడ ఆయన తిని మీ కింద పడినటువంటి ఆ యొక్క ముక్కలను ఆ యొక్క ஒருவேளை రాజుకున్నాడు. மீதியானதை கொடுத்தார்களோ இல்லையோ அதுவும் தெரியாது. ఒకవేళ ఎప్పుడైనా మిగిలిపోయినది అతనికి ఇచ్చారో ఏమో ஆனால் அங்கே తెలియదు. மிகவும் அழகாய் சொல்லப்பட்டிருக்கின்றது, கீழே விழுகிற துணிக்கையை சாப்பிட்டான் என்று. అక్కడ చాలా చక్కగా చెప్పబడి ఉన్నది, అక్కడ కింద పడినటువంటి ముక్కలు అతను తిన్నాడు అని. ஆனால் பரலோகத்தில் போய் அவன் என்ன சொல்கிறான், అయితే అతను పరలోకానికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, ஆண்டவரே அவன் விரல்ல இருந்து ஒரு சொட்டு தண்ணீர் கொடுக்கும். ప్రభువా ఆయన చేతిలో నుండి ఒక్క బొట్టు నీటి బొట్టుని ఇవ్వండి అని. உலகத்தில் இருக்கும்போது அவன் தண்ணியும் கொடுக்கல, சாப்பாடும் கொடுக்கல. లోకంలో ఉన్నప్పుడు ఆయన ధనవంతుడు ఎప్పుడు ఆయన బీదవానికి ఒక్క పూట అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ஆனால் அங்கே நரகத்திலே அவன் ஆக்கினி தீர்ப்புக்குள்ளாய் தீர்க்கப்பட்டு அங்கே இருக்கும் பொழுது ஒரு சொட்டு தண்ணீர் அந்த ஏழையின் இடத்திலே கொடுங்கள் என்று கேட்கிறதை பார்க்க. ఆ యొక్క ధనవంతుడు ఆ యొక్క నిత్య ఆజ్ఞలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క బీదవాడైనటువంటి అతని చేతిలో నుండి నీళ్లు అడుగుతున్నాడు. ஆனால் இங்கே எத்தனை பேருக்கு பல்லத்துக்கு போகணும்னு ஆசை இருக்குன்னு எனக்கு தெரியல. ఇక్కడ ఎంత మందికి పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉందో లేదో తెలియదు కానీ, ஒருவேளை நரகத்துக்கு போவீர்களானால் ఒకవేళ నరకానికి వెళ్ళినట్లయితే தண்ணி கொடுக்க கூட அங்கே ஆள் இருக்காது. అక్కడ మనకు త్రాగడానికి నీళ్లు ఇవ్వడానికి కూడా మనుషులు ఉండరు. அதனால தயவு செய்து பரலோகத்துக்கு போகும். కాబట్టి అందరూ దయచేసి అందరూ పరలోకానికి వెళ్ళాలి. ஏனென்றால் அங்கே மாத்திரம்தான் தண்ணி கொடுக்கறதுக்கு ஆள் இருக்கும். ఎందుకంటే అక్కడ మాత్రమే నీళ్లు ఇవ్వడానికి మనుషులు ஏனென்றால் ఉండరు. அங்கே தாகமும் இல்லை, பசியும் இல்லை. ఎందుకంటే అక్కడ మనకు దాహము ఉండదు, ఆకలి ఉండదు. ஆண்டவரே நமக்கு எல்லாமா இருக்கிறார். అక్కడ మనకు అన్ని సర్వస్వము ఆయనే ఉన్నాడు. ஒரு நாள் இல்லை, 2 நாள் இல்லை, అది ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 1000 வருஷம் நாம் அங்கே வாசம் பண்ண வேண்டும். 1000 సంవత్సరములు ఆయనతో పాటు మనం அதற்கு జీవిస్తాము. பின்பு நமக்கு நியாய தீர்ப்பு. దాని తర్వాత మనకు న్యాయ తీర్పు అనేది அதற்கு ఉంటుంది. பின்புதான் அந்த நித்திய அந்த
பரலோகத்துக்குள்ளே நாம் பிரவேசிக்க దాని తర్వాతే మనకు ఆ యొక్క నిత్య పరలోకంలోనికి మనం చేర్చబడతాం. உண்மையான சகோதரனே சகோதரி, ప్రియమైన సహోదరుడా సహోదరి, நம்முடைய வாழ்க்கையில சிந்தித்து பார். నీ యొక్క జీవితం గురించి ఒకసారి ఆలోచించి చూడు. ஆண்டவரை எப்படி நீ சந்திக்க ஆயத்தமாய் నువ్వు దేవుని ఏ విధంగా దర్శించడానికి సిద్ధంగా ఉన్నావు? யோவான் 5ஆம் அதிகாரம் యోహాను సువార్త 5వ అధ్యాయము 28 29. 28 29 చదువుకుందాం. யோவான் 5ஆம் அதிகாரம் యోహాను సువార్త 5వ అధ్యాయము 28 29. 28 29. దీనికి ఆశ్చర్యపరచుడి, ఒక కాలము వచ్చినది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమున, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమును బయటకు వచ్చేదరు. இதை குறித்து நீங்கள் ஆச்சரியப்பட வேண்டாம். ஏனென்றால் பிரேத குழிகளில் உள்ள அனைவரும் அவருடைய சத்தத்தை கேட்கும் காலம் வரும். அப்பொழுது நன்மை செய்தவர்கள் ஜீவனை அடையும்படி எழுந்திருக்கிறவர்களாகவும், தீமை செய்தவர்கள் ஆக்கினியை அடையும்படி எழுந்திருக்கிறவர்களாகவும் புறப்படுவார்கள். எவ்வளவு அழகாய் தெளிவாய் சொல்லப்பட்டிருக்கிறது. ఇక్కడ ఎంత చక్కగా స్పష్టంగా ఇక్కడ చెప్పబడి ఉన్నది. நீங்கள் நன்மை செய்தால் மட்டுமே మీరు మేలైన కార్యాలు మీరు చేసినప్పుడు ஆண்டவர் திரும்ப வரும்போது దేవుడు మరలా వచ్చేటప్పుడు அவரோடு நாம் எழுந்து அங்கே அவரோடு கடந்து போக நமக்கு அந்த இடம் உண்டு. మనము ఆయనతో పాటు సజీవముగా లేచి వెళ్ళడానికి మనకు అవకాశం ஏன்னா ఉంది. பிரேத குழியில இருக்கிறவங்க அவருடைய சத்தத்தை கேட்பாங்க. ఎందుకంటే ఇక్కడ మృతుల్లో ఉన్నటువంటి వారు, సమాధుల్లో ఉన్న వారు ఆయన యొక్క శబ్దమును వింటారు. கடைசி நாட்களில் எக்கால சத்தம் ஊதப்படும். ఆ యొక్క చివరి రోజుల్లో ఆ యొక్క కడబూర శబ్దము, அந்த சத்தத்தை ஒருவேளை மரித்தவர்களும் கேட்பார்கள், ఆ యొక్క శబ్దమును మృతుల్లో ఉన్న వారు కూడా వింటారు. உயிரோடு இருக்கிறவர்களும் கேட்பார்கள். ప్రాణంతో ఉన్నవారు కూడా ఆ యొక్క శబ్దమును వింటారు. இவர்கள் உயிர்த்தெழுவார்கள், వీరు సజీవంగా లేస్తారు. மரித்தவர்கள் உயிர்த்தெழுவார்கள். అక్కడ మరణించిన వారు కూడా సజీవంగా లేస్తారు. ஆனால் உயிரோடு இருக்கிறவர்கள் అయితే ప్రాణంతో ఉన్నవారు மறுரூபமாக்கப்படுவார்கள். వారు మరురూపంగా మారుతారు. அப்பொழுது நாம் அங்கே பரலோகத்துக்குள்ளே பிரவேசிக்கப்படும். అప్పుడు మనం ఆ యొక్క పరలోకానికి ప్రవేశిస్తాము. சகோதரனே சகோதரி, ప్రియమైన సహోదరుడా సహోదరి, நீயே ஆயத்தப்படும். నిన్ను నువ్వు సిద్ధపరచుకో. நன்மை செய்வாயானால் నువ్వు మేలైనటువంటి కార్యాలు చేసినట్లయితే ஆண்டவரிடத்திலே உனக்கு இடம் உண்டு. దేవుని దగ్గర నీకు స్థలం ఉన్నది. அந்த நித்திய ஜீவனை நீ பெற்றுக்கொள்ளலாம். ఆ యొక్క నిత్య జీవమును పొందుకోగలవు. உலகத்திலே உனக்கு கொடுக்கப்படுகிற ரட்சிப்பின் உடையும் நீ பெற்றுக்கொள்ளலாம். ఈ యొక్క లోకంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి రక్షణ మరియు రక్షణ వస్త్రమును அந்த పొందుకోగలవు. வஸ்திரம் தரித்தால் மட்டுமே ஆண்டவருடைய சமூகத்திலே உனக்கு இடம் உண்டு. ఆ యొక్క రక్షణ వస్త్రములు మనం ధరిస్తేనే దేవుని సన్నిధికి వెళ్ళగలము. நம்மை நாமே ஆயத்தப்படுத்தணும். మనల్ని మనము ఒకసారి పరీక్ష చూసుకోవాలి. அனைவரும் முழங்கால் படிக்கணும். మనం అందరూ మోకరిద్దాము. ஆண்டவரிடத்திலே கேட்க మనం போகிறோம். అందరూ దేవుని దగ్గర అడుగుదాం. ஆண்டவரே, ప్రభువా, நம்முடைய வாழ்க்கையிலே நான் நித்திய ஜீவனை அடையும்படிக்கு నా యొక్క జీవితంలో ఆ యొక్క నిత్య జీవము నేను உலகத்திலே పొందుకోవాలి. நன்மை செய்ய எனக்கு கற்றுக் கொடும் ஐயா. ఈ యొక్క లోకంలో మేలైన కార్యాలు చేయడానికి నాకు నేర్పించమయ్యా. எத்தனையோ பேர் இன்றைக்கு ஆகாரம் இல்லாமல் அவர்கள் மிகவும் கடினமான பாதைக்குள்ளே போய் கொண்டிருக்கிறார்கள். ఎంతో మంది నైనా ఆహారం లేకుండా చాలా కఠినమైనటువంటి ఒక వేరే పరిస్థితిలో ఇల్లే. ఉన్నారు. సరైనటువంటి ఉద్యోగం లేదు. ஆகவே அவர்களுக்கு பணமும் இல்லை. కాబట్టి నైనా వారి దగ్గర డబ్బు లేకపోతూ ఉన్నది. ஆராய்ந்து பார். మనం పరిశీలించే చూసుకుందాం. கர்த்தரிடத்திலே கேட்போம். మనం దేవుని దగ్గర అడుగుదాం. கர்த்தருக்கு முன்பாக நன்மை செய்ய அறிந்திருக்கிறேனா? దేవుని ఎదుట మంచి కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా நம்மை நாமே ఉన్నాను. ஆராய்ந்து பார்த்து మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసి குறை చూసుకోవాలి. இடத்தில் இருக்குமானால் ఈ యొక్క కొరత నా దగ్గర இதனால் ఉన్నట్లయితే இயன்றதை கொடுக்க நாம் கற்றுக்கொள்வோம். మన దగ్గర ఉన్నది మనం కూడా నేర్చుకుందాం. அப்பொழுது நான் நித்திய ஜீவனை பெற்று அங்கே ஆண்டவரோடு இருக்கக்கூடிய கிருபையை நான் அடைவேன். అప్పుడు నేను నిత్య జీవమును పొందుకొని దేవునితో పాటు ఉండేటువంటి ఒక ఐక్యత నేను పొందుకుంటాను. ஒரு நிமிடம் நாம் அமைதலாக இருக்கிறோம். ఒక నిమిషం మనము మౌనముగా ఉందాము. நம்மை நாமே ஆராய்ந்து பார்ப்போம். మనల్ని మనం ఒకసారి పరిశీలన ஆண்டவரிடத்திலே நம்மை చేసుకుందాం. நாமே சமர்ப்பிப்போம். దేవుని దగ్గర మనల్ని మనం సమర్పించుకుందాం. தேவ திட்டத்தை அறிந்து கொள்வோம். దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుందాం. நம்மை ஆயத்தப்படுத்துவோம். మనల్ని మనం సిద్ధపరచుకుందాం. பந்தியிலே பங்கு பெறுவதற்கு என்னை ஆயத்தப்படுத்தும் ஆண்டவரே. ఈ యొక్క బలలో పాలు పంచుకోవడానికి నేను நீங்கள் సిద్ధపరచుకుంటాను. எந்த திருச்சபையில ஞானஸ்தானத்தை பெற்றிருந்தாலும் சரி, నువ్వు ఏ సంఘంలో జ్ఞానస్థానం పొందుకోవడం సరే, ஆண்டவர் உங்களை இந்த பந்தியிலே பங்கு பெறும்படியாக நாங்கள் உங்களை வருந்தி அழைக்கிறோம். దేవుని యొక్క బలలో పాలు పంచుకోలాగలా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. தைரியத்தோடு வரலாம். మీరు ధైర్యంతో ముందుకు யாருக்கு రావచ్చు. பாவ மன்னிப்பு நிச்சயம் உண்டோ, ఎవరికైతే ఇక పాప క్షమాపణ నిశ్చయిత ఉన్నదో, கர்த்தருக்கு முன்பாக அறிக்கையிட்டு ஞானஸ்தானம் பெற்றிருக்கிறீர்களோ, దేవుని ఎదుట మీరు జ్ఞానస్థానం పొందుకొని ఉన్నారో, நீங்கள் ஆயத்தத்தோடு வந்து இதில் பங்கு பெற்றுக் கொள்ளலாம். మీరు సిద్ధంతో వచ్చి ఇందులో పాలు పంచుకోవచ్చు. கர்த்தர் உங்களை வழிநடத்துவாரா. దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ஆகவே முழங்காலில் நின்று உங்களை சரி செய்து இதில் பங்கு பெற ஆயத்தப்படுங்க. కాబట్టి మోకాళ్ళ మీద నిలబడి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి.